న్యూస్ లెన్స్ చూద్దాం. విద్యార్థుల కోసం గొప్పగా ఆలోచన చేశాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులు ఎందుకు పాఠశాలకు రావటం లేదో తెలుసుకుని తన సొంత డబ్బుతో వారి ఇబ్బందులు తీర్చి శభాష్ అనిపించుకున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు శివారు సూరంపేట స్కూల్ టీచర్ సీతారామరాజు చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. రైల్వే అండర్ పాస్ వద్ద మురుగునీరు కాల్వ ఉండడంతో విద్యార్థులు స్కూల్కు రాలేకపోతున్నారని గుర్తించారు. అంతే వెనువెంటనే ₹1,00,000 సొంత నిధులతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సదరు ఉపాధ్యాయుడు. సమస్య తీరడంతో పిల్లలను తల్లిదండ్రులు స్కూల్కు పంపిస్తున్నారు. జీతం తీసుకుని వెళ్లిపోకుండా విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్న సీతారామరాజుపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. మరి పాఠశాల ఛార్జ్ తీసుకునేటప్పటికి పాఠశాలలో ఇద్దరు పిల్లలు మాత్రమే మరి స్కూల్కి వస్తూ ఉన్నారు. మరి దీనికి గల కారణం ఏంటని ఆలోచించినప్పుడు యాక్చువల్గా సూరంపేటకు సంబంధించి 50 మంది హ్యాబిటేషన్ ఉంది. 50 మంది హ్యాబిటేషన్లో ఇద్దరు పిల్లలే రావడం ఏంటని చెప్పి విశ్లేషించినప్పుడు దీనికి ఒకే ఒక్క మార్గం తల్లిదండ్రులందరూ కూడా ఏకంగా ఒకే మాట చెప్పారు. అదేంటంటే దారి మార్గం ఒకటి సరిగా లేదు, దారి మార్గం ఉన్నట్లయితే కనుక పాఠశాలకు పిల్లల్ని పంపిస్తామని చెప్పి ఒకే మాటగా చెప్పడం జరిగింది. అటుపక్క రైల్వేకి సంబంధించినటువంటి స్థలం ఉండడం వల్ల దానికి రహదారి నిర్మించడం అవన పని అని నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఏదైనా ఏకైక మార్గం ఏమైనా ఉందంటే కనుక ఈ కెనాల్ మీద బ్రిడ్జి వేయడం ఒకటే మనకి పరిష్కార మార్గంగా తోచింది. అదేవిధంగా గతంలో కూడా నాడు నేడులో ఈ పాఠశాలను పెట్టడానికి చూసినప్పటికీ పిల్లలు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఏ ఫేజ్లో కూడా ఇది సెలెక్ట్ కాబడలేదు. మరి దీనికి మా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు పాఠశాల చక్కగా ఉన్నట్లయితే కనుక రావడానికి దారి మార్గం సక్రమంగా ఉంటే కనుక రావడానికి సుముఖం వ్యక్తం చేశారు. దానికి నేను నా వంతు ఏదైనా చేయగలనా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మరి మన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా మరి చేస్తూ ఉన్నారు. వారికి విద్యార్థుల కోసం గొప్పగా ఆలోచన చేశాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులు ఎందుకు పాఠశాలకు రావటం లేదో తెలుసుకుని తన సొంత డబ్బుతో వారి ఇబ్బందులు తీర్చి శభాష్ అనిపించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి, ఈ యొక్క ఉపాధ్యాయుడు చేసిన మంచి పనికి అక్కడున్న స్థానికుల స్పందన ఎలా ఉంది? లక్ష్మి, కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చూసినట్లయితే ఇది సూరంపేటలో ఒక స్కూల్కి సంబంధించిన టీచరు చాలా గొప్ప మనసుతోటి ఆ పిల్లలు స్కూల్కి రావడానికి ఏదైతే అవంతరాలు ఎదుర్కొంటున్నారో, ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యను గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. అంటే ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక మురుగు కాలువ ఉంది. ఆ మురుగు కాలువ నుంచి దాటుకుని స్కూల్కి రావాల్సిన పరిస్థితి ఇక్కడ విద్యార్థులకు ఉంది. అయితే ఆ మురుగు కాలువ దాటలేక అండర్ బ్రిడ్జ్ నుంచి ఆ మురుగు నీరు నుంచి రాలేక చాలామంది ఆ విద్యార్థులు స్కూల్కి రావడం మానేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని గుర్తించిన సీతారామరాజు ఆ స్కూల్ టీచర్ తన ఒక మంచి దృక్పథంతో అంటే తన పిల్లలు ఎందుకు రావటం లేదు స్కూల్కి అని గమనించి వారికి ఎక్కడైతే ఆ మురుక్కాలో దాటి స్కూల్కి వచ్చేందుకు వీలుగా ₹1,00,000 ఖర్చు పెట్టి వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో ఆ పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంతో స్కూల్కి రావడానికి ఇష్టపడుతున్న పరిస్థితి ఉంది. ఈ ఏదైతే సీతారామరాజు టీచర్ చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ స్కూల్ కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా ఉన్న ఏదైతే ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఈ టీచర్ సీతారామరాజు కూడా తన వంతు సహకారం తోటి పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలి, మంచి భవిష్యత్తులకు అందివ్వాలి, స్కూల్ మానేయటం సరికాదు పిల్లలని చెప్పేసి అతను ఈ వంతెన నిర్మించడానికి ముందుకొచ్చి రావడంతో అందరూ కూడా ఆయన్ని అభినందిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఒక మాస్టారు ఏ విధంగా ఉండాలో అదేవిధంగా తన సమాజం మీద కూడా తన దృక్పథాన్ని చాటుకుంటూ తన సేవా కార్యక్రమాన్ని కూడా పిల్లలకి అలవాటు జరిగేలా, అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సమాజంలో ఎలాంటి గుర్తింపు వస్తుందనే విషయాన్ని కూడా పిల్లలకి తెలియజేయాలనే అంశం కూడా ఇక్కడ ఆయన మనసులో ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్లయితే పక్కనే పంట పొలాలు కూడా ఉన్నాయి. ఆ పొలం నుంచి కూడా మురుగు నీరు ఇటు వస్తూ ఉంటుంది. దాంతో స్కూల్కి రావడానికి
పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ గుర్తించి 1,00,000 రూపాయలు తన సొంత నిధులతోటి తన స్కూల్కి వచ్చే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వంతెన నిర్మించడంతో ఈ గ్రామస్తులందరూ కూడా సీతారామరాజు టీచర్ని అభినందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.